బీజేపీలోకి ఎళ్తామా? లేదా? అన్నది పార్టీ రానున్న రోజుల్లో డిసైడ్ జేసుకోవాల్సిన సిట్యుయేషన్. ఎందుకంటే రూలింగ్‌లో ఉన్నాం గాబట్టి. హ్మ్. కానీ ఇవాళ 11 సీట్లను గూడా నిలుపుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నటువంటి వైసీపీకి మళ్ళీ తల్లి కాంగ్రెస్‌లోకెళ్తదా? పిల్ల కాంగ్రెస్‌గానే ఉండిద్దా? అన్నది వాళ్ళు చెప్పాల్సినటువంటి అంశం క్లియర్‌గా. ఎందుకంటే హ్మ్. అభ్యర్థులు నిలబడే సిట్యుయేషన్ లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అంటే 5గురు రెడీగా ఉన్నారు. మా జిల్లా నుంచి అండ్ ఉత్తరాంధ్ర నుంచి రెడీగా ఉన్నారు సార్. ఇది క్లియరు. ముందు వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేయమని చెప్పండి. ఈ ప్రెస్ మీట్‌లు పెట్టి పెట్టి పార్టీ క్యాడర్ కూడా భరోసా ఇవ్వలేని సిట్యుయేషన్ తెచ్చుకుంటున్నారు గాబట్టి ఎక్కడెక్కడి నుంచండి గెలిచిన మొత్తం అభ్యర్థులు కూడా ఎంతమంది పార్టీ రెడీగా ఉన్నారు? మర్చిపోయింది. 11 మందిలో సార్ జగన్మోహన్ రెడ్డి 5గురు రెడీగా మినహా ఉన్నారు సార్. జగన్మోహన్ వైసీపీ రెడ్డి నుంచి మినహా 10 5గురు మందినా? రెడీగా ఉన్నారు. ఎంతమంది అండి? వైసీపీ నుంచి 5గురు రెడీగా ఉన్నారు సార్. మిగిలిన 5 ఏంటి? కొంచెం ఆలోచించుకుంటున్నారా మిగిలిన 5? అంటే అంటే తెలీదు సార్. ఈ 5గురు ఏంటంటే పాపం ఈళ్ళ పాపాలతో భాగస్వామ్యం లేని వాళ్ళు సార్. ఈళ్ళ పాపాలతో భాగస్వామ్యం ఉన్నవాళ్ళు ఏ పార్టీలోకొచ్చినా మనకు జైలు శిక్ష తప్పదు కదా! అన్నట్టుగా ఆలోచిస్తున్నట్టున్నారు. బహుశా ఈళ్ళ కుంభమేళాకి పాపాలతో వచ్చుంటారు. భాగస్వామ్యం లేని వాళ్ళు మాత్రం పార్టీ కుంభమేళాకి వెళ్ళి మారడానికి సిద్ధంగా స్నానం ఉన్నారు. చేసి వచ్చుంటారు. పాపాలన్నీ కడిగిపోయి ఉంటే వాళ్ళు రెడీగా ఉన్నట్టున్నారు. ఒకసారి రఫీ గారి దగ్గరికి వెళ్దాం. రఫీ గారు, ఇదండి నా ఇప్పటిదాకా